వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. ఏపీ లిక్కర్ స్కామ్ కసిరెడ్డి గారు ఒక ఆడియో లీక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఆడియోలో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న కసిరెడ్డి గారు ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి అసలు అది? యాక్చువల్గా ఈ సిట్టు ఏదో లిక్కర్ స్కామ్ మీద సిట్టు నడుస్తుందో దానికి సంబంధించి కసిరెడ్డి గారిని వీళ్ళందరినీ పిలిపించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి గారు మాజీ ఎంపీ అండ్ వైసీపీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డి గారిని ఇది రెండోసారి పిలవడం అనుకుంటా. సో ఇట్లా పిలిచినప్పుడు మొన్న ఆయన వ్యాఖ్యలు చూస్తే చాలా ప్లాన్డ్గా ఉండే క్రిమినల్ అన్నట్టుగా, చాలా స్మార్ట్ క్రిమినల్ అన్నట్టుగా చెప్పారు కసిరెడ్డి కోసం. చెప్తూనే ఎక్కడా కూడా అంటే మొత్తం వ్యవహారం నడిపించింది ఎవరో అందరికీ తెలుసు, ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందో అందరికీ తెలుసు. దీని మీద RRR గారు, పురంధరేశ్వరి గారు, టీడీపీ కానీ, జనసేన వాళ్ళు గారు వీళ్ళందరూ పోరాటాలు ఎలా చేశారో చూసాం. మరోవైపు లిక్కర్ ఏదైతే 19 నుంచి 24 మొన్నటి వరకు కూడా జరిగిందో ఆల్మోస్ట్ ఆల్ 19, 20, 21, 22, 23 వరకు కూడా 23 స్టార్టింగ్ వరకు కూడా అక్కడ యూపీఐ కానీ, క్యూఆర్ కానీ, ఫోన్పే, గూగుల్ పేలు కానీ ఏమీ లేవు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సో ఈ మొత్తం క్యాష్ అంతా ఏం జరిగింది, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది లేదు. ఎందుకంటే అలాగ బిజినెస్ ప్రభుత్వం తరపున లిక్కర్ షాపులు మెయింటైన్ చేశారు. దానికి ఒక లెక్క జమ లేదు, దానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అటువైపు చూడరు, వేరే ఆఫీసర్లు ఎవరు చూడరు, దాని వైపు ఎవరు కన్నెత్తి చూడరు. ఎందుకు? గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి. సో మొత్తం వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఊర్లలో షాపులు మెయింటైన్ చేసే, కిరాణా షాప్ మెయింటైన్ చేసేవాళ్ళలాగా ఒక బిల్లు లేదు, ఏమీ లేకుండా క్యాష్ అండ్ క్యారీ కింద చాలా నడిచాయి. సో ఈ మొత్తం ఒక స్కామ్ లాగా, బిగ్గెస్ట్ స్కామ్ లాగా నడిచిందని అందరికీ తెలుసు. అండ్ మోరోవర్ చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదంట. ఇప్పుడు కవిత గారు వ్యవహారం ఏదైతే 100 కోట్లకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆవిడ 4 నెలల్లో 5 నెలల్లో ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన వ్యక్తి, రికార్డు బ్రేక్ చేసిన వ్యక్తి మన అరవింద్ కేజ్రీవాల్ గారు. అంతకుముందు డిప్యూటీ సీఎం గారు కూడా, ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా అరెస్ట్ అయ్యారు. చాలామంది ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళడము, దాని మీద లేఖలు రాయడం ఇవన్నీ చూసాం. అయితే ఢిల్లీ అరెస్ట్ అయినంత స్థాయిలో అది చిన్న స్కామ్ అయినా, అంటే దీంతో పోలిస్తే అది చిన్న స్కామ్ అయినప్పటికీ దాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు గత ముఖ్యమంత్రిని ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎక్కడ పేరు వినిపించట్లేదు అనే వాదనలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అయితే ఈ స్కామ్ బయటకు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా అరెస్టులు అనేది ఎందుకని సార్ ఇంత లేట్ అవుతుంది? అది అందరికీ ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అయిందండి. ఎందుకంటే యాక్చువల్లీ మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే అరెస్టులు ఏ విధంగా జరిగినాయో మనందరికీ తెలుసు, చూసాము. ఇప్పుడు అన్ని నత్తనడక మీద సాగుతున్నాయి. ఏంటి? వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, కసిరెడ్డి అనేవాడు చాలా స్మార్ట్ అన్నట్టుగా చెప్పాడు. ఆయన చాలా చాకచక్యంగా నాకేం ప్రమేయం లేదు, నన్ను పలానా దగ్గర అక్కడ నా దగ్గరే మాట్లాడారు, ఇక్కడ నా దగ్గరే మాట్లాడారు, తాడేపల్లిలో అమరావతిలో డిస్కషన్ జరిగినా, విజయవాడలో డిస్కషన్ అయినా నా సమక్షంలో జరిగింది, హైదరాబాద్లో డిస్కషన్ జరిగినా నా సమక్షంలో జరిగింది, బట్ నాకేమీ తెలియదు అంటే ఇది అట్లా ఆయన అమాయకంగా చెప్తున్నాడు. అంటే చూసే మనకు కూడా అబ్బా ఈయన ఎంత మేధావరా, పైగా ఆడిటరు, లా పాయింట్ అని బాగా తెలిసిన వ్యక్తి, పైగా రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశాడు, ఇంత మేధావి, ఈయన ఇలా చెప్తుంటే చూసేవాడికి ఎలాగుంటుంది, ఇది చెప్పేవాడు నిజాలేనా, నమ్మచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది మనకు కూడా. బట్ మనకు సామాన్యుడు మనకే అనిపిస్తే సిట్ అధికారులకి ఎందుకు అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి వీళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఏం సమాధానాలు ఇస్తున్నారో ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటారు, రాసి పెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళదైన స్టైల్లో చేస్తారు. కాకపోతే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మిగతా ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు అన్నీ వినిపిస్తున్నప్పటికీ ఏది మన దాని పేరేటి సుబ్బారెడ్డి గారి అబ్బాయి పేరు వినిపిస్తుంది, కసిరెడ్డి గారి పేరు వినిపిస్తుంది, తర్వాత ఆయన ఎవరు మాజీ దాని ఎండిఓ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు ఆయన పేరు వినిపిస్తుంది, ఇది బ్యావరేజ్ సంబంధించి. అలాగే అందరి పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా ఈ విజయసాయిరెడ్డి గారు వచ్చి ఈయన ఒక్కడి పేరే ఎందుకు చెప్పారు అనేది
పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి తోడు ఇప్పుడు ఈయన జస్ట్ ఈ సాయంత్రం ఎప్పుడో మన కసిరెడ్డి గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అసలు మొత్తం భాగోతంతో బయట పెడతాను, విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అని. జనరల్గా వాళ్ళు ఒకటే పార్టీ. ఇప్పుడు ఎప్పుడైతే సిట్కి వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని కేసుని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా, లేదా ఎవరైతే కేసు వేశారో వాళ్ళు పిచ్చోలు చేయడానికి చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. పైగా కసిరెడ్డి ఏమంటున్నారు, విజయసాయి రెడ్డి గారు ఎంత స్మార్టో ఎంత టాలెంటో నాకు తెలుసు, ఆయన విషయాలు ఆయన భాగోతాలు అన్నీ బయట పెడతాను, ముందు కేసు విషయం ఒక కొలిక్కొచ్చాక నేను బయట పెడతాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు, రాజ్ కసిరెడ్డి. సో విజయసాయి రెడ్డి గారు మాత్రం చాలా స్మార్ట్గా చాలా చాకచక్యంగా చెప్పారు. ఆయన స్మార్ట్ ప్లేయరు కసిరెడ్డి అన్నారు. కానీ ఇంకా అసలు కసిరెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి ఒక ఆ సినిమాకి కథానాయకుడు ఆయన. బట్ స్క్రిప్ట్ ఒకరు, డైలాగ్స్ ఒకరు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఒకరు, దర్శకత్వ పర్యవేక్షణ ఒకరు ఉన్నారు, అందరికీ తెలుసు. బట్ ఏమిటి ఆ సిట్ వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తారు అనేది వెయిట్ అండ్ సీ. చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అవును కదా, ఇప్పుడు మీరు అడిగినట్టే, ఇప్పుడు ఈయన చెప్పే ఆన్సర్లో కూడా ఎంత వాస్తవం ఉందో చూసే వాళ్ళకి అర్థమైంది. కసిరెడ్డి గారు రిలీజ్ చేసిన ఆడియోలో కూడా ఎంత వాస్తవం ఉందో చాలా మందికి తెలుసు. సో ఇవన్నీ కూడా సిట్ అధికారులకు తెలియదా? వాళ్ళు ఎన్ని చూసుంటారు కేసులు? మిమ్మల్ని నన్నో లేదంటే అప్పుడే జాబ్లోకి వచ్చిన వాళ్ళనో రిక్రూట్ చేయరు కదా. బాగా ముదిరిపోయిన వాళ్ళని, ఎన్నో వందల కేసులని హ్యాండిల్ చేసిన వాళ్ళని, హేమీల్ని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేట్ చేసి విషయాలని బయటికి లాగే వాళ్ళని పెడతారు అక్కడ. సో జాగ్రత్తగా వస్తుంది. కాకపోతే ఇదిలాగా అవడం వల్ల అసలు ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రావాల్సి ఉంది ఇంకా అన్నట్టుగా కూడా నేను ముందు అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఈయన కేవలం ఒక పాత్ర మాత్రమే, కసిరెడ్డి అనే వ్యక్తి. విజయసాయి రెడ్డి గారు కూడా అందులో పాత్ర ఉందన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. మరి ఎంత వాస్తవం తెలియదు. ఎందుకంటే పార్టీలో కానీ కేసుల్లో కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో ఎదుర్కొన్న కేసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2 ఈయన. అలాగే పార్టీలో కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు. మరి అంత కీలకమైన వ్యక్తికి ఏమీ తెలియకుండా ఎలా ఉంటుంది? ఈయనకి విజయసాయి రెడ్డి గారికి తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా? పార్టీ నాయకుడు, అధినాయకుడు, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన హయాంలో ఇవన్నీ జరిగాయన్నప్పుడు ఆయనకి కనీసం ఏ ప్రమేయం లేకుండా ఉంటుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. మనకి అందరికి మీకు వచ్చినట్టే నాకు డౌట్ వస్తుంది. బట్ సిట్ అధికారులు ఒక్కొక్కటిగా ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యి ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరు ఇదైనప్పుడు మెల్లగా లాగితే ఇప్పుడు ఆల్రెడీ కసిరెడ్డి మీద విజయసాయి రెడ్డి గారి మీద కసిరెడ్డి గారు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారుగా. సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇంకా అదేదో అంటారులేండి, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అన్నట్టుగా ఎవరెవరు ఏదో చేసేది ఏంటంటే ఒక్కసారి ఇద్దరి మీద అలిగేషన్ వస్తే ఎవరు కరెక్ట్ ఏంటనేది వీళ్ళ మీద వాళ్ళ మీద బురద జల్లుకున్నప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ బయటకు రావడం కోసమే సిట్ అధికారులు ఆచితూచి ఇన్వెస్టిగేట్ చేస్తారు, చాలా జాగ్రత్తగా వెళ్తారు. చూద్దాం మరి ఇంకా ఈ ఆడియో లీకుల్లాగా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో వెయిట్ అండ్ సీ. ఇది లిక్కర్ స్కామ్ చిన్న చిత్తకేం కాదు. నేను అందుకే స్టార్టింగే చెప్పాను, ఢిల్లీ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది. దానికే అన్ని కేసులు అన్ని అరెస్టులు అయితే దీనికి ఎన్ని అవ్వాలి కాలం నిర్ణయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.